వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు ఎపిసోడ్లో చూస్తే మాత్రం అబ్బాబ్బాబ్బా అద్భుతాలు జరిగిపోయినాయని చెప్పాలి. మామూలుగా చెప్తుంటాం కానీ ఈరోజు మాత్రం చాలా అద్భుతాలు జరిగాయి. అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఎక్కడంటే లోపల ఉండేటివన్నీ మొత్తం బయట తీసినారు వీళ్ళు. ఎందుకు దగ్గర పడింది, ఫ్యామిలీ ఇచ్చిన ఇంట్లో అనుకుందామా, లేదంటే ఆడ స్టేజ్ మీద వచ్చి ఇచ్చిన వాళ్ళ ఇంట్లో అందామా, ఒక రేంజ్లో వీళ్ళకి అర్థమైపోయింది. గేమ్ మొదలు పెట్టకపోతే ఇప్పటికైనా ఇంటికి వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఎవరికైనా బాగా అర్థమైందంటే మన సంజన గారికి బాగా స్పష్టంగా అర్థమైంది. నేను ఎక్కడో ఉన్నాను, నేను ముందుకు రావాలంటే అందరినీ తొక్కుకుంటూ రావాలి. ఆమె తొక్కుకుంటూ వచ్చేదేమో కానీ ఆ తొక్కులాట్లో ఈమె ఎక్కడ తొక్కేస్తారు అని డౌట్ మాత్రం అందరికీ వస్తుంది. మనకు గేమ్ స్టార్ట్ అవ్వగానే వైబ్ ఉంది మామ, వైబ్ ఉంది అన్నదానికి వైబ్ అయితే వేరే వాళ్ళకి వైబ్ వచ్చింది కానీ ఈమెకు వైబ్ రావట్లే. ఈమె ప్లాన్ ఎలా ఉంది? స్టార్టింగ్ మన మంచి అబ్బాయి పవన్, ధీమాన్ పవన్ దగ్గరికి వచ్చి ముందుగానే స్కెచ్ చేస్తుంది. ఆమె కావాలని నోరు జారలేదు. లాస్ట్లో గుర్తుపెట్టుకోండి, పక్కా ప్లాన్గా గేమర్గా ఆలోచన చేసే కావాలని నేను ఈరోజు తొక్కేస్తున్నా తనూజాని, సారీ మన రీతోని. తనూజానికి నామినేషన్ చేయడానికి కూడా అదే ఆమెని తొక్కాలని ఉంది, అలాగే రీతుని కూడా తొక్కేయాలని ఉంది. కాకపోతే రీతుని మాత్రం అలా పర్సనల్గా మాట్లాడిండేది మాత్రం ఆమె కావాలని ఆవేశంలో వచ్చిన డైలాగ్ అయితే కానే కాదు. ఇక్కడ పవన్తో ముందుగానే మాట తీసి ఇస్తూ ఉంటుంది. చూసారా, సామాన్లు కడుక్కుంటే ఏం చెప్తుంది? నాకు కొన్ని పాయింట్లు ఉన్నాయి, అరే నేను ఏదన్నా అంటే నువ్వు రావద్దు నా జోలికి అంటే నువ్వు ఏం చేసినా నువ్వు అడ్డం రావద్దు అనే అంతేను. అదేలాగమ్మా ఆ అబ్బాయి అంటాడు. ఆ అబ్బాయి తెలివైనోడే. లేదు నేను వస్తాను, మధ్యలోకి వస్తాను, కానీ ఏంటికి వస్తుంది మీకు అంతగా ఏంటంటే, అయ్యో చెప్పలేము, నీకు ముందే చెప్తున్నా, మ్యాన్ ప్లేట్ చేస్తోంది నిజంగా స్పష్టంగా. అలాగే నువ్వు రావద్దు నా జోలికి. గేమర్ అనేదానికి నిరూపించుకుందప్పా, ఖచ్చితంగా నిరూపించుకుంటా అంది. ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఉన్నేరు మన ఆడియన్స్. మనం అనుకుంటాం ఆమె బాగా గేమరు అని. ఈ గేమ్లో కూడా మంచి చెడ్డ ఉంటుంది. వెంటనే తనూజ, అలాగే మన రీతు, పవన్ అందరూ మన సంజన గారు కూర్చొని ఆ డిస్కషను తన అత్త లాంటిది అది ఇదని వాళ్ళేమో మామూలుగానే ఉన్నారు. తనూజ మాత్రం, తనూజ కాదు, మన సంజన గారు మాత్రం, వీళ్ళిద్దరు పేర్లు భలే మిస్ అవుతాయబ్బా, సంజన తనూజ. సంజన గారు మాత్రము ఆమె ఎంత వీళ్ళంతా కలిసిపోవాలని తను రావట్లే. చెప్తానులే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క లేస్తారు స్వామి. మనము ఎంత మంచోళ్ళు అనుకుంటే ఆ ఎపిసోడ్కి మాత్రం వాళ్ళు లేస్తారు, వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు. ఇంతకుముందు మనం సంజన మంచిదని చెప్తాము. ఇప్పుడు మనం ఆమె లేచింది ఏం చేస్తాం? ఆమె కావాలని చేసుకుంటా ఉంది, ఇంటికి దారి చేసుకుంటా ఉంది. నాలాగే ఎంతమంది అనుకుంటారో మీరు కూడా ఉండండి. అభిమానులు ఉంటే బాధపడతారు, మేమేం చేయలేము అట్లా వాళ్ళకి. ఉండేది ఉన్నట్టు చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే తను ఎవరి ముందర వచ్చి మాట్లాడుతుంది, నువ్వు వాళ్ళు వెళ్ళిపోతారు, తను రీతు అలాగే పవన్ వెళ్ళిపోతారు. ఈమె ఎవరి ముందు కూర్చొని ఏం మాట్లాడుతుంది? అక్కడ ఏమన్నా వేరే వాళ్ళు ఉన్నారా? తనూజాడు ఉండేది. నువ్వు చెప్తే మ్యాన్ ప్లేట్ చేస్తే, లేదంటే నువ్వు బ్యాడ్ బిచ్చింగ్ ఏమంటారు, బ్యాక్ బిచ్చింగ్ ఏదంటారు చూడు, అలా చేస్తే అవును నువ్వు చెప్పింది కరెక్ట్ సంజన, అవును వాళ్ళిద్దరు చెడ్డోళ్ళు. ఏం చెప్తుంది సంజన గారు? వీళ్ళ సంబంధం ఏందో, వీళ్ళ పద్ధతి ఏందో, వీళ్ళ లవ్ కాదంటారు, ఫ్రెండ్షిప్ కాదంటారు. ఏంటబ్బా మేము ఉన్నాం, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఇలా ఉండము. ఇన్నాళ్ళు కనపడింది, ఇప్పుడు ఎలా కనపడుతుందమ్మా నీకు? ఇన్నాళ్ళు నా తమ్ముడు, నా రీతు, రే 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 రారా మీకు బ్యాడ్ అవుతారా, ఒరే బ్యాడ్ అయిపోతారా, అంత అభిమానము అన్నీ చూసిందానివి ఇప్పుడు నువ్వే స్పష్టంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బ్యాట్ చేస్తున్నావంటే, సంజన మీరు గేమర్ అని కరెక్టే కానీ మీకు అర్థం కాలే. మంచిగా ఉంటేనమ్మా నేను ఉన్నిచ్చేది, మంచిగా లేకపోతే ఎవరికి నచ్చదు. గేమ్లో ఆడండి. ఇక్కడ మా తనూజ ఆడుతుంది, చూసి నేర్చుకోండి. మీరు ఆ మాట చెప్తే తను ఏమంటుంది? కాదు వీళ్ళు వాళ్ళదేదో నాకు అర్థం కాలేదంటే, వాళ్ళు ఫ్రెండ్ అంటే ఫ్రెండు కాదు, పోనీ లవరు కాదు, ఇంకోటి ఏమి మళ్ళీ వాళ్ళది ఏమంటే మా వాళ్ళకి ఇద్దరికి అండర్స్టాండింగ్ అయింది, వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. మనకెందుకు? ఒక్క మాటతో నోరు పంపించేస్తుంది సంజన గారిని. సంజన గారు కూడా పాపం సైలెంట్ అయిపోతారు. ఆమె నాకెందుకు లేపా, మీరు ఏమైనా చేసుకోండి అని. అలాగే మన ఇక్కడ మాత్రం తనూజ సూపర్.
ఒక మాటలో తనని అక్కడికి స్టాప్ చేయడం అనేది వెరీ గుడ్, వెరీ గుడ్. సంజన గారు చాలా మంచి గేమరు. ఆమె కూడా ఇంకా మంచిగా ఆడితే బాగుంటుంది. ఎందుకంటే పర్సనల్స్లోకి వెళ్ళిపోతుంది ఆమె, ఎమోషనల్గా పర్సనల్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ బంధువులు వచ్చి చెప్పినాల నుంచి కొంచెం లోతుగా వెళ్తుంది. అలా కాకుండా గేమ్ తను ఆడితే సూపర్గా ఉంటుంది. ఈ బయట నుంచి వచ్చే ఎవరైతే ఇన్పుట్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ వారం దెబ్బే. ఈ వారం వాళ్ళకి దెబ్బే తగ్గుతుంది. వాళ్ళు చెప్పింది వాళ్ళ గాలికి వదిలేసి వాళ్ళ ఇష్టాసారం ఉంటే వాళ్ళు గెలుస్తారు. అంటే కొంతమంది తీసుకోని వాళ్ళు కూడా చెడిపోతున్నారు, అది వేరే విషయం. నెక్స్ట్ మనము నామినేషన్కి పోతే తను ఎవరు, మన సంజన గారు మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినారని చెప్పాలి. కాకపోతే మన రీతు వచ్చి నామినేషన్కి వేసే టయానికి రీతు పెట్టే పాయింట్ కరెక్ట్ పాయింట్ కాదే అనిపిస్తుంది. ఎందుకంటే మీ గేమ్ ఇంకా కనపడలేదు అనేది. ఇంత స్టేజ్లో కూడా మీరు అలాంటిది కాకుండా ఇంకా మంచిది పెట్టింటే బాగుండు అనిపిస్తుంది. తనది విడిచిపెడదాం, ఎందుకంటే తను ఇంకొంచెం స్ట్రాంగ్ పాయింట్ పెట్టింటే బాగుండు అనిపిస్తుంది. అలా కాకుండా ఏదో మీరు కనపడలేదు అది ఇదని. ఆల్రెడీ మన ఆమె రెడీగా ఉంది. ఏమి పొద్దున్న నుంచి స్టార్టింగ్ నుంచి మన సంజన గారు ప్రిపేర్ అయి ఉన్నారు. ప్రిపేర్ అయి ఉన్నా కూడా తాను ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు. అది ఏమిటో నాకు ఆశ్చర్యం కాలే. ఫస్ట్ నుంచి తెలుసు ఆమెకి ఇలా జరుగుతుంది ఒక ఆల్రెడీ అనుకునే ఉంది. కానీ కొంచెం గమనించారు మీరు, ఆమె ఏడవడం కానీ కొంచెం ఓపెన్ ఏమైనా బ్లాస్ట్ అవుతుంది ఆమె కొద్దిగా ఎక్కువగా. అలాగనే ఇప్పుడు అన్నీ వచ్చినాయి అనుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు తను ఆ మాట అంటుంది, మేము గేమ్ కనపడలేదు, మీరు ఏం లేదు, అలాగే మీరు ఆల్రెడీ మీరు ఇమ్మును చేయరు కదా, మీరు నామినేషన్ చేయరు కదా. అప్పుడు అంటే అవును నేను చేయను, నా ఇష్టము అంటున్నారు. కానీ మధ్యలో ఇమ్ము కూడా వచ్చి అమ్మ నన్నెందుకు మధ్యలో దూరుతారు అన్నట్టుగా, నన్నేటి చేయవమ్మా, చెయ్యాలని నేను తప్పు చేస్తే దానిదేం తప్పులేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఆమె ఎందుకు మరి సంజన గారు ఈరోజు చేసిండే దాంట్లో ఎందుకో మరి స్పష్టంగా ఏమన్నా చెప్పాలంటే గేమ్ని ముందు తీసుకుపోవాలి, ఎలాగోలాగా ముందు తీసుకెళ్లాలనే ట్రై చేస్తుంది. వాటి వరకు బాగానే ఉంది. ఇక్కడ మాటకు రీతు ఇంకా ఎక్కువ అరుపులు చూసి నీలాగా నేను మాట్లాడలేను, నాకు కాంపిటీషన్ అంటే తనూజానే, నాకు జెన్యున్ కాంపిటీషన్ మన తనూజానే, నువ్వు నీలాగా వచ్చేవాళ్ళు నేను అసలు నువ్వు ఎలా అవుతావు, నువ్వు అసలు ఇన్నాళ్ళు ఎలా వచ్చినావు, నువ్వేం నన్ను సన్నగానేవా పతివర్త నువ్వు, అది ఎప్పుడు స్టార్టింగ్లో అని డేట్ ఆమె గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇక్కడ చెప్పడము. ఇది ఇలా ఉంటానే మళ్ళీ మాటకు మాట వచ్చి నువ్వేం సన్న చేసావా, నువ్వు పవన్ ఎవరు మన పవన్తో అక్కడికి వచ్చి నైట్ వచ్చి నువ్వు కూర్చుంటున్నావు, అది ఇంకా ఏమైనా ఉందో బూత్ వర్డ్ ఏమన్నా లేదు, ఇదే వర్డ్కి ఇదే వర్డ్కి అయితే అంతగా ఉండరు, లేదా ఇదే అనుకుందాం. కానీ అందరూ వచ్చి చెప్తుంటేది చాలా బాగా అనిపిస్తుంది. ఎవరు మన తనుజ, అలాగే ఒక కళ్యాణ్, భరణి, ఇమ్ము. కాకపోతే ఈరోజు ఎమోషనల్గా అయిందంటే ఎలా అయిందో మరి ఆమెకే తెలియాలి. ఎందుకంటే వచ్చి చెప్పిపోవడం వల్ల అతను ఆమె ఎలా అయింది తప్ప, లేదంటే అంత కంట్రోల్ తప్ప ఎప్పుడు మాట్లాడంగా ఇంతవరకు ఎవరు చూడలే. ఎవరైనా మాట్లాడుతుంటే వచ్చి చెప్పడమే తప్ప అంతెందుకు. ఈరోజు మనం చూస్తే పవన్, కళ్యాణ్, అలాగే రీతు వీళ్ళ గొడవలు చూస్తుంటే పవన్ వచ్చి కళ్యాణ్కు మెడబట్టుకొని అక్కడ తను చూపించిన చొరవ ఎవరైనా ఏమంటారు, రే 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 తప్పు పోతుందిరా, తప్పు చేస్తున్నా పవన్ పక్కరా, అలాంటివన్నీ సూపర్గా చెప్తుంది, అన్నీ బాగా చెప్తుంది. కానీ అంత చెప్పేది తను ఈటుకు వచ్చేదానికి ఎందుకు మిస్ అయిపోతుంది అంటే ఆమెకి ఎక్కడో టెన్షన్ పడింది, గేమ్ నాకు తగ్గింది, ఎలాగైనా పెంచుకోవాలని ఇలా చేస్తోంది. ఇలా అంటూనే కూడా ఏం చెప్తా అంటుంది, ఈమె వేసుకుంటా అంటుంది. అట్లా అంటే వచ్చిన వాళ్ళంతా ఈమెకు సర్ది చెప్పుకుంటా అంటారు, అలా చేయకూడదు, తప్పు అని. ఈరోజు అందరూ అలాగే బ్లాస్ట్ అయినారని చెప్పాలి. ఆల్రెడీ పెట్టుకున్నారనమాట. అంతా చెప్పిపోయేదలకే ఏంట్రా మేము ఎలా బాగా ఆడుతున్నాం అనుకుంటే తగ్గిపోయినాయి మా గేమ్లు అని అంతా ఎప్పుడెప్పుడు అనున్నారు. కాబట్టి అంతా రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు నామినేషన్లు వస్తే వేసేద్దాము అని. అలాంటి టైంలో ఇలాంటి పడడము కరెక్ట్ రూట్లో పడింది. తర్వాత ఈమె ఏడుస్తుంది. ఎవరు మన రీతులే ఆమె ఆ మాట అంటానే నువ్వు బెడ్ దగ్గర పోయి కూర్చుంటావు అంటే ఇంకా ఏం చేస్తున్నావు అని బ్యాట్ వాడినట్టే కదా. తను అమ్మాయిని ఏమో బ్యాట్ చేసినట్టే కదా. అంటే నైట్ టైం పోయి బెడ్ దగ్గర కూర్చున్నాను అంటే మీరు ఎలా నన్ను పోర్ట్రే చేస్తున్నారు, మీరు నన్ను బ్యాట్ చేస్తున్నారు. ఇక్కడ తనుజ లేని బిగ్ బాస్ని మనం ఎతకలేము. తనుజ ఎక్కడున్నా నేను చెప్తూనే ఒక వీడియో చేసి పెట్టినా, కృష్ణుడు భారతం అని. కృష్ణుడు ఎలా అయితే భారతంలో ఉంటాడో
మన తనుజ కూడా అలా ఉంటుంది. ఆ బిగ్ బాస్లో తను రాకుండా ఏ కార్యము జరగదు. పాండవులకు కానీ కౌరవులకు కానీ అది ఒకటి చేసి పెట్టాను, అది చూడండి. అది ఇంకా క్వాలిటీ ఇంకా బాగా రాల్సిందే, కొంచెం తక్కువైంది. నెక్స్ట్ ఇంకా మంచి చేద్దాం. ఈ విషయంలో తనూజ తీసుకుంటే మాటలు కానీ చెప్పే విధానం, తన మనస్తత్వం ఎలాంటిది అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుసు. నేను చెప్తున్నా, ఎన్నిసార్లు వీడియోలో చెప్తున్నా, మీరేమనుకుంటున్నారు, మీరు చెప్పేది నిజం కాదని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అందుకనే ఇప్పుడు మళ్ళీ చెప్తుంది. తను ఎందుకు చెప్తుందంటే, రీతు ఏడుస్తా ఉంటుంది. రీతు ఏడుస్తా అంటే ఒక్కసారిగా తనూజ వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నువ్వు ఏడిస్తే నీదే తప్పైపోతుంది కదా. అబ్బబ్బబ్బబ్బా, ఇన్నాళ్ళు ఆమె నామినేషన్లు అంత స్ట్రాంగ్గా ఉండాలి, మన తనూజ అంత స్ట్రాంగ్గా ఎలా ఉంటుంది అన్నోళ్ళకు ఈరోజు ఈ సమాధానం సరిపోతుంది, కరెక్ట్ సరిపోతుంది. ఓ, ఈమె మైండ్లో ఇలా ఉందా, ఎవరైనా మన మీద టార్గెట్ చేస్తే మనదే తప్పు అయిపోతుంది, మనం గట్టిగా నిలబడాలి, అదే కదా కావాల్సింది. మరి ఈరోజు మనకు తెలుస్తుంది. మనం అందరం అనుకుంటున్నాం, ఎలా ఉంటుంది అమ్మా, ఇంతమంది వచ్చినా అలా గట్టిగా నిలబడుతుంది, కొన్ని దాంట్లో మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది అన్నప్పుడు ఈరోజు ఆమె చెప్పడం వల్ల ఆమె ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి ఆమె మైండ్ అలాంటిది, ఆమె మైండ్ చాలా బాగా ఆలోచన చేస్తుంది. తనుజ కూడా, సంజన కూడా, సారీ మన రీతు కూడా అలాగే చెప్తుంది. నువ్వు ఏడ్చద్దు, ఎందుకు ఏడుస్తావు, నువ్వు పోరాడు, కొట్లాడు, ఇంకా కొంచెం కొట్లాడు, ఎవడన్నా నేను వద్దనేవాడెవడు, నువ్వు కొట్లాడు, నువ్వు ఇంకా గొడవ పెట్టుకో, అంతేగాని నువ్వు ఏడిస్తే నువ్వే కదా నువ్వు బ్యాడ్ అయిపోయేది అని చెప్తుంటే, మన అంత గట్టి పిల్ల అయిన మన రీతు కూడా, నేను ఇలాంటి మాటల్లో నేను మాట్లాడలేను, నాకు ఏడుపు వస్తా. తను ఎలా ఉంటుందంటే, ఈజీ గోయింగ్ అమ్మాయి అని అందరికీ తెలుసు. పెద్దగా మనసు తీసుకొని హార్ట్గా ఏదో బాధపడము చేయడము ఎప్పుడు చేయదు. కానీ ఎవరైనా ఏమన్నా అంటే బిరింగా అలాంటి సున్నితంగా ఉన్నోళ్ళు చూసేకి బాగా రఫ్గా కనపడతారు, కానీ లోపల మాత్రం మనసు సున్నితంగానే ఉంటుంది వాళ్ళకు కూడా. ఎవరైనా ఏదన్నా అంటే వెంటనే తీసుకోలేరు, లేకపోతే చెప్పచ్చు కదా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నువ్వే వద్దు చెప్పేకి నాకు అంటారు బయట ఎవరైనా అయితే. కానీ తను మాత్రం నన్ను బ్యాడ్గా చేస్తున్నావా, నన్ను ఇది చేస్తున్నావా అని తను ఏడవడము, అది కరెక్ట్ కాదు. మరి ఏడ్చేది కరెక్ట్, కానీ అతనికి వచ్చేస్తుంది. ఏం చేస్తుంది, రీతు వచ్చే సలహా ఇవ్వడము బాగుంది. ఇంకో విషయం అంటే, ప్రతి ఇంటిలో వాళ్ళు కూడా ఈసారి ఎంత బాగా చెప్తున్నారంటే, ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ చాలా మంచిగా ఆలోచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అలాగే మన డెమాను కొట్లాడినప్పుడైతే ఎవరబ్బా వచ్చి కొట్లాడుతుంటే మెడ పట్టుకొని పవన్ పోయి కళ్యాణ్ మెడ పట్టుకుంటాడు. అక్కడ వచ్చేసి ఇమాన్యుల్లో సంజన గారు ఆడైతే అంత బాగా అనిపిస్తారు. అది వేరే వీడియోలో ఉంది, అది మళ్ళీ చెప్తాను నీకు. ఇది దీంట్లో చెప్తాం ఎందుకు బాగుంది అంటున్నానంటే, ప్రతి ఒక్కరూ మన భరణి గారు కూడా అయ్యో పాపము అని సలహా ఇస్తున్నాడు ఈరోజు. లేదంటే ఆయన ఇప్పుడు బయటికి రాడు, ఆయన సైలెంట్ పక్కన ఉంటాయండి. ఇప్పుడు ఈ రెండు దాంట్లో కూడా వచ్చి మధ్యలోకి వచ్చి మాట్లాడి వాళ్ళని వద్దుమ్మా ఇలా మంచి కాదు ఆయన చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు, తనుజ గారు అయితే ఈరోజు నాకైతే చాలా టూ గుడ్ అనిపించింది. సంజన గారి మ్యాటర్లో బాగా చెప్పింది ఆమె. అప్పుడు కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తుంది, చాలా బాగుంది. ఇంట్లో అంతా బాగానే ఉన్నారు, కాకపోతే ఈరోజు ఎందుకో నాకు కొంచెం మిస్ అయినారు వీళ్ళు. దారి తప్పి ఏమంటారు, కొంచెం బ్లాస్ట్ ఎక్కువ దారి తప్పడం కదా, కానీ వీళ్ళు కావాలనే భోంచేసాం కదా ఇప్పుడే, వీళ్ళు కావాలనే మనం హైలైట్ కావాలని చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. అంతకుమించి ఏమీ లేదు. సంజన గారు కూడా చాలా మంచి గేమరు. ఇలా ఎందుకు చేసిందో మనం ఆలోచిద్దాం. ఓకే, మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.